లాస్ట్ టైం అంటే ఒక 2 days బ్యాక్ నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేసినాను. టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, దుబ్బాక డిపో బస్సు. ఇదే హైదరాబాద్ నుంచి లాస్ట్ బస్ తిరుపతికి ఉండేది. రాత్రి 9 గంటలకైతే బయలుదేరుతుంది. ఈ బస్సు మెయింటెనెన్స్ బాగుంది. పంచువాలిటీ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం రిజర్వేషన్ చేసుకునే టైంలో టీజీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ, అభి బస్సులో కానీ, రెడ్ బస్సులో కానీ హైదరాబాద్ ఎంజీబీఎస్లో 9 గంటలకు చూపిస్తుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకైతే తిరుపతికి వెళ్తుంది అన్నట్టు చూపిస్తుంది. కానీ రియాలిటీ చెక్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఈ బస్సు 8:45, 9 లేదా 8:30, అంటే 8:30 నుంచి 9 మధ్యలో అయితే దిగుతూ, అంటే తిరుపతికి అయితే చేరుతూ ఉంటుంది. నేను 7 గంటల లోపు దిగుతా కాబట్టి నాకు కొంచెం వర్క్ షెడ్యూల్ అనేది ఆ టైం తగ్గట్టు అయితే పెట్టుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, అంటే ఇంతకుముందు కూడా బస్సు లేట్ అయ్యేది, నేను డ్రైవర్ల కారణంగా లేట్ అవుతుందేమో అనుకున్నా. అలా అయితే ఏం లేదు. ఎందుకంటే 9 గంటలకి ఆన్ టైంకే హైదరాబాద్ ఎంజీబీఎస్కి 8:30కే చేరుకుంటుంది దుబ్బాక నుంచి బయలుదేరిన తర్వాత. 8:30కు బయలుదేరిన బస్సు 9 గంటలకు స్టార్ట్ అయితే అయ్యింది. 9కి స్టార్ట్ అయిన బస్సు సందర్శిని, షాద్నగర్ సందర్శిని దగ్గర అయితే భోజనానికి అయితే ఆపినాడు. అక్కడ ఒక 20 minutes అయితే భోజనానికి అయితే ఆపినాడు, డిన్నర్కి. కర్నూలు చేరేలోపు midnight 1:30 అయితే అయ్యింది. కర్నూలులో కూడా ఒక 5 minutes ఏమో ఆపినాడు, అంతే, అంతకన్నా ఎక్కువ ఆపలేదు. వెంటనే కడపలో ఒక 15 minutes అయితే ఆపినాడు. కడప చేరుకునే లోపు 5:30 అయితే అయ్యింది. తిరుపతి చేరుకునే లోపు 8:45 అయితే అయ్యింది. మళ్ళీ డ్రైవర్లు ఏమన్నా స్లోగా నడుపుతున్నారా అంటే ఏమీ లేదు. ఎక్స్ట్రాడినరీ డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ స్టాఫ్ అంటే వాళ్ళ మాటల బిహేవియర్ కూడా చాలా బాగుంది. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ పర్పస్ టీవీ కూడా ఉంది. కానీ ఇక్కడ మిస్టేక్ ఏమంటే, ఈ చార్ట్లో మనకు చూపించే టైమింగ్ మిస్టేక్. అది డిపో వాళ్ళు చేంజ్ చేయాలి. ఎందుకంటే లహరి బస్సే దాదాపుగా 11 hours 11 గంటల 30 నిమిషాలు జర్నీ అవర్ తీసుకుంటుంది. అలాంటిది సూపర్ లగ్జరీ బస్సు 10 గంటలు తీసుకోవడం అనేది అసాధ్యం. ఏమంటే ఇంకా చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, 7కే దిగాల్సింది 8:45 అయిందని. డ్రైవర్ల మీద సీరియస్ అయినారు ఇద్దరు. అక్కడ నేను మాట్లాడిన వాళ్ళతో మీరే చూస్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్, ఎక్కడ నీకు బ్రేక్ ఏం లేదు. హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి మైదుకూరు కడప టు నాన్ స్టాప్ తిరుపతి 80 మీద కొడుతున్నాడు స్పీడ్. అయినా 8:45 అయింది. అంటే ఇక్కడ రిజర్వేషన్ చార్ట్ అయితే మార్చాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. బస్సు మెయింటెనెన్స్ బాగుంది. తర్వాత డ్రైవింగ్ స్కిల్, అంటే వాళ్ళు ఎక్కడ కూడా కుదుపులు లేకుండా అయితే డ్రైవ్ అయితే చేసినారు. ఈవెన్ తిరుపతి రూట్లో కూడా చాలా స్మూత్గా అయితే డ్రైవ్ అయితే జరిగింది. పంచువాలిటీనే, అంటే రియాలిటీగా చెక్ చేసుకుంటే పంచువాలిటీ కరెక్టే, కానీ రిజర్వేషన్ చార్ట్ ప్రకారం వాళ్ళు రాంగ్ పెట్టినారు. అది 8:30 అని పెడితే బాగుంటుంది, కానీ ఎక్స్ట్రాడినరీ పంచువాలిటీ. అంటే వేరే బస్సులు ఎలాగైతే ట్రావెల్ అయితే చేస్తాయో ఈ బస్సు కూడా అంతే ట్రావెల్ అయితే చేసింది. ఛార్జింగ్ పాయింట్ అయితే వెల్గా వర్క్ చేస్తున్నాయి. సీట్స్ పుష్ బ్యాక్ కానీ అంతా కూడా బాగుంది. ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది. ఎక్కడ మిస్టేక్ అంటే అది చార్టు, అంటే ఆ టైమింగ్ ఒకటే వాళ్ళు రాంగ్ అయితే మెన్షన్ అయితే చేసినారు. అదే డైలాగ్ నేనైతే వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది డ్రైవర్స్కి. అది మార్చాలంటున్నారు కానీ వాళ్ళు ఎందుకో మార్చడం లేదంట. కానీ నేను రికమెండేషన్ అయితే చేస్తాను ఈ బస్సులో ట్రావెల్ చేయడం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి లాస్ట్ బస్ ఇదే 9 గంటలకి. అంతకన్నా ముందు 8 గంటలకి మనకు 1759 ఉంది, అది షాద్నగర్ డిపోది అనుకుంటా. ఆ బస్ అయితే ఉంది. బస్ అయితే బాగుంది, కానీ నాకు కొంచెం బిస్కెట్ అయితే పడింది. 7 గంటలకు కదా, దాని తగ్గట్టు టైం టేబుల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఇబ్బంది అయితే కలిగింది, కానీ ఇక్కడ మిస్టేక్ డ్రైవర్లది కాదు కదా, కాబట్టి మనం ఏం చేయడానికి రాదు. ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.